నువ్వు క్లాసులో టాపర్ అయితే 15,000 జీతం వచ్చే పరిస్థితి ఉంది. ఇంత దారుణంగా మార్కెట్ ఉంటే మేము ప్లానింగే గీసుకోము, మాకెవరు కెరియర్ కౌన్సిలింగ్తో పని లేదు, మేము ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోగలం, ఏదో ఒకటిలో వేసేస్తే పోద్ది. ఏదో ఒకటిలో వేసేస్తే అనుకోండి 6 ఏళ్ళ పాటు కష్టపెట్టం దేనికి? పేరెంట్స్ యొక్క ఆలోచనలు ఇటువైపు ఉన్నాయి, స్టూడెంట్ కళలు వచ్చేసి ఇటువైపు ఉన్నాయి, మార్కెట్ ఇటువైపు ఉంది. ఈ మూడు ఎప్పటికీ కలవకపోతే జీవితం ఆగమైపోతుంది. సరైనటువంటి నిర్ణయం మీరు తీసుకోవాలన్నట్లయితే సరైనటువంటి కౌన్సిలర్ మీకు అవసరం ఉంది. ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క అనేక రకాలైనటువంటి పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు కరెక్ట్ అయినటువంటి కోర్సుని ఎలా ఎంచుకోవాలి, ఇన్ని రకాలైనటువంటి సంక్లిష్టమైనటువంటి ఈ యొక్క మొత్తం పారామీటర్స్ని, గ్లోబల్ పాలిటిక్స్ని అనుకోండి, అదేవిధంగా ఏఐ తెచ్చేటువంటి ఉపద్రవాన్ని అనుకోండి. చాలామంది, నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను, నా మనసులో ఉన్నమాట, ట్రంప్ పిచ్చివాడు అందుకనే ఇండియన్స్ అందరినీ ఎల్లగొడుతున్నాడు. నేను 20 ఏళ్ల క్రితం ట్రంప్ పుస్తకాన్ని చదివి ఇన్స్పైర్ అయ్యి నేను కన్సల్టెన్సీ ఫీల్డ్లోకి వచ్చిన. మొత్తం చదివిన. అమెరికన్ ఇప్పుడు ఒక దేశంలో ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్, అమెరికన్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, ఆయన పిచ్చర్లాగా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం మొత్తుకుంటున్నాము, లేకపోతే ఇంకొన్ని దేశాల వాళ్ళు మొత్తుకుంటున్నారు తప్ప లోకల్ ప్రజలు ఏమైనా అంటున్నారా వాళ్ళని? లేకపోతే లోకల్లో ఉన్నటువంటి మేధావులు ఎవరైనా ఆయన వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించలేదు. కారణం ఏంటంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 47% ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పోతున్నాయని ఒక నివేదిక చెప్తూ ఉంది. నివేదిక నాకే చెప్పినప్పుడు వేణుగోపాల్ రెడ్డికి, ఎక్కడ అమీర్పేటలో ఉన్న వేణుగోపాల్ రెడ్డికి, యూఎస్ ప్రెసిడెంట్కి తెలియదా? వాళ్ళకి ఎంతమంది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉన్నాయి, ఎంతమంది కంపెనీలు వాళ్ళకి రిపోర్టింగ్ ఇస్తారు, జరిగేటువంటి పరిణామాలను తెలియదా? సో ఎలాగో 47% పోతూ ఉన్నారు. 47% పోయినప్పుడు ఈ 47%లో ఒక 5% 10% అమెరికన్స్ కూడా ఉంటారుగా. మా ఉద్యోగాలు మాకుంటే మా ప్రజలు క్షేమంగా ఉంటారు, మిగిలిన వాళ్ళు ఎట్టపోతే మనకెందుకు, వాళ్ళని వాడేసుకున్నాం వదిలేసుకున్నాం అనేటువంటి భావనలో అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఈ విషయం అమెరికన్ ప్రజలకి బాగా నచ్చుతుంది కూడా.